హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా అత్త వాళ్ళ ఇంట్లోనే అడుగు పెట్టడానికి అయితే వెళ్తున్నామండి. ఇంకా అదే అనమాట మా జర్నీ అంతా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పంతుల్ని కనుక్కుంటే 28వ తారీఖు మంచి రోజు అనేసి అన్నారనేసి ఇంక మేమైతే 28 అయితే బయలుదేరుతున్నాము. అది కూడా ఉదయం 5 లోపు అయితే ఇల్లు దాటిపోవాలనేసి చెప్పారనమాట. ఇంకా అందుకని మేమైతే ఉదయం 5 అవ్వకముందే మేమైతే ఇల్లు అయితే దాటిపోయాము. ఇంక మా అమ్మ అయితే ఉదయాన్నే పులిహోర అయితే కలిపింది ట్రైన్లో కనేసి. ఇంక మా వారైతే అవన్నీ చదువుతున్నారనమాట. మొత్తం బ్యాగులన్నీ బయట అయితే పెట్టేసుకున్నాము. ఈలోపు మా నాన్న అయితే ఆటో తేయడానికి అయితే వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ లేట్ అయిపోద్దేమో అనేసి ట్రైను. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెంటే పెట్టామన్నమాట. అన్ని బ్యాగులు బయట పెట్టుకున్నాము. కానీ నా బట్టల బ్యాగ్ మాత్రం మంచం కిందే వదిలేసామన్నమాట. మా అమ్మ అప్పటికి చూడండి అనేసి అంటుంది, కానీ మేమైతే పట్టించుకోలేదంతా. అన్నీ తెచ్చేసామనేసి అన్నాము. మా అమ్మ స్టేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకో బ్యాగ్ మర్చిపోయారు. ఏదా బ్యాగ్ అనేసి అంటే ఇంకా అప్పుడు గుర్తొచ్చింది బ్యాగ్ వదిలేసాము అనేసి. ఇంక ఇంటికాడ మా తమ్ముడు ఉంటే ఇంక మా తమ్ముడిని అయితే ఇంక ర్యాపిడోకి అయితే వేసేసాడు ఆ బ్యాగ్ అయితే ఇంక మా నాన్నళ్ళు అయితే తీసుకొని వచ్చారు. ఆ బ్యాగ్ వచ్చింది దాకా టెన్షన్, బండి వచ్చేసింది మళ్ళీ లేట్ అయిపోయిద్దేమో అనేసి ఇంక మా నాన్న అయితే గబగబా వెళ్ళి ఇంకా బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేసారు. తప్పు మా నాన్న కూడా వచ్చేసారు బ్యాగ్ తీసుకొని. ఇప్పుడు పెడుతున్న బ్యాగే అనమాట వదిలేసింది అక్కడ. ఇంకా ఆ బ్యాగ్లో అన్నీ నా బట్టలే ఉన్నాయి. మా పిల్లల బట్టలన్నీ ఆ పక్క బ్యాగ్ అయితే వచ్చాయి. కరెక్ట్ టైంకి ఎలాగో అందించారు బాబు అనిపించింది. ర్యాపిడో మాత్రం కరెక్ట్ టైంకి భలే యూజ్ అవుతుంది. ఏ టైంలో కానీ అవైలబుల్గానే ఉంటున్నాయి ర్యాపిడోలు. ఇంక మేమైతే మా సీట్లో అయితే కూర్చుని పోయాము. మేమైతే 2 నెలల ముందే బుక్ చేసుకున్నాము అనమాట. అంటే మళ్ళీ టికెట్స్ ఉంటాయో ఉండవో, మళ్ళీ పిల్లలతో ఇబ్బంది అవుతుంది అనేసి. అసలు మాతో పాటు మా తమ్ముడు కూడా రావాలి, కానీ మా తమ్ముడికి సండే అయితే ఎగ్జామ్ ఉందంట. ఇంక అందుకనేసి వాడు రాలేదు. వాడి టికెట్ అయితే ఉండిపోయింది. ఇంకా వేరే వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకైతే ఆ టికెట్ అయితే ఇచ్చేసాము. ఇంకా మా బాబాయ్ అయితే ఎక్కిన వెంటనే ఇంకా నిద్రపోయాడు అనమాట. అంటే ముందు రోజు మొక్కు తీర్చడానికి వెళ్ళామని వీడియో పెట్టాను కదండి. అక్కడి నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని మా బాబాయ్ అయితే ఇంకో ట్రైన్ ఎక్కిన వెంటనే ఇంక పడుకొని పోయాడు. ఇంకా మేము కూడా వాడు పడుకున్నాడు అనేసి 1 గంట అయితే రిలాక్స్గా ఉండి తర్వాత అయితే ఇంకా పులిహోర తీసుకెళ్ళాం కదా, టిఫిన్ చేద్దామనేసి ఇంక లేచే లోపు అయితే ఇంక గోదావరి వచ్చింది. ఆ గోదావరిని అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమైతే ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. ఇప్పుడు అంతా లగ్జరీకి అలవాటు అయిపోయి ట్రైన్ జర్నీలు చేయడం మానేసాం అనమాట. అంటే మేము నైట్ జర్నీలు ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఒక రోజు కలిసి వస్తుంది కదా, డ్యూటీ చేసుకొని నైట్కి ఎక్కిపోతే ఉదయానికల్లా దిగిపోతాం అనేసి ఎక్కువ బస్ జర్నీలకి అయితే అలవాటు పడిపోయాము. ఇంకా ట్రైన్లు అయితే ఎక్కడో మిస్ అయిపోయాం అనమాట. కానీ ట్రైన్ జర్నీ చేయాలంటే ముందు మనం అయితే టికెట్స్ బుక్ చేసుకుంటేనే కానీ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేయలేము. ఒకవేళ టికెట్లు బుక్ అవ్వలేదనుకోండి ఇంకా టార్చర్ అయితే చూడలేమన్నమాట. ఇంకా రిజర్వేషన్ బోగిలో కూడా ఎక్కామనుకోండి ఇంకా టీసీ తిరుగుతూనే ఉంటారు. ఇంకా అదో టెన్షన్ అనమాట, మళ్ళీ దించేస్తారేమో అనేసి. ముందుగా బుక్ చేసుకుంటే ఏ బాధ లేదు. మేము ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి అంత ఇబ్బంది అయితే పడలేదు. ఇంక ఈ లోపు మా బాబు కూడా లేస్తే వాడికి కూడా టిఫిన్ అయితే పెట్టేసి ఇంకా స్నాక్స్ అడిగితే ఇంకా అవి అయితే ఇచ్చామన్నమాట. ఆనియన్ రింగ్స్ అవంట వాడికి రింగ్స్ అంట. అవి పెట్టుకొని మా ముందేమో స్టైల్స్ ఇస్తున్నాడు, ఇది నా రింగ్స్ అనేసి. ఈ ట్రైన్ జర్నీలో ఏంటంటే పంట పొలాలు అవన్నీ బాగా కనబడతాయి అనమాట. నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఎక్కువ ట్రైన్ జర్నీ చేయాలనిపిస్తుంది. కానీ మా వాడి డ్యూటీ వల్ల ఎక్కువ బస్కే వెళ్ళాల్సి వస్తుంది ఈ మధ్యన. ఇంకా మా పాప అయితే గోలండి, అసలు కింక పెట్టి ఏడ్చేసేది. అంటే మా పాపకి బాగా ఉయ్యాలి అలవాటు అయిపోయింది. ఇంక ఉయ్యాలు లేకపోయేసరికి ఏడుపు ఆపట్లేదు. ఇంకా మా అమ్మ ఏం చేసిందంటే తను తెచ్చుకున్న కొత్త చీరను అయితే ఉయ్యాల కట్టేసి ఇంక మా పాపను వేస్తే ఇంక అప్పుడైతే ఊరుకుంది. అప్పుడు దాకా ఊరుకోలేదు. ఇంక అప్పుడు వేసిన తర్వాత ఇంక మళ్ళీ మా స్టేషన్ వచ్చిన దాకా ఇంకా లేకలేదు. ఇంక మా స్టేషన్ వస్తే అప్పుడైతే ఉయ్యాల తిప్పేసి ఇంక మా పాపనైతే లేపి ఇంకొద్దిగా ఫీడ్ చేసి ఇంక మేమైతే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మేము ఎక్కిన ట్రైన్లోనే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపించారంట. ఇంకా వాళ్ళేమో ఏదో వర్క్ పని మీద వైజాగ్ అయితే వచ్చారు, లోగో ఏదో అంటించాలనేసి. ఇంకా అవన్నీ దించుతున్నారు మా నాన్న వాళ్ళు. ఇంకా అందుకనే లేట్ అయిందనేసి నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఈలోపు. అసలు మా ఇంటికి వెళ్ళాలంటే ఎలా లేదన్నా 2-3 బస్సులు అయితే ఈజీగా మారాలి. అన్ని బస్సులు ఈ ఎండకి పిల్లలతో అంటే చాలా కష్టం అనేసి ఇంకా మా వారైతే వాళ్ళ మామయ్యకి అయితే కాల్ చేశారు. వాళ్ళ మామయ్య అంటే ఎవరో కాదు, మా తాత అనమాట. అంటే దగ్గరికి తాత వరుస అవుతారు. ఇంకా అందుకనేసి ఇంక వాళ్ళ మావయ్య వస్తే ఇంక మేమైతే ఆటోలో అయితే ఇంక వెళ్ళిపోతున్నాము. వాళ్ళది కూడా లోకల్లోనే, వైజాగ్లోనే. ఇంకా ఆయన వెంటనే ఫోన్ చేసిన వెంటనే వచ్చారు. ఇంక రాగానే ఇంక మేమైతే భోజనం చేయడానికి అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇలా లేదన్నా 2-3 అయిపోయింది అనేసి ఇంక పిల్లలతో ఇబ్బంది అవుతుంది, అప్పుడు దాకా మా బాబు ఆకలితో ఉండలేడు అనేసి ఇంక భోజనం అయితే చేసేసి ఇంక ఇంటికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మా వారు డ్రైవ్ చేస్తాననేసి ఇంకా ఆటో అయితే వాళ్ళ మావయ్య దగ్గర నుంచే తీసుకున్నారు. ఇంకైతే ఇదంతా ఇటుక బట్టీలు అనమాట. ఇటుక బట్టీలు చేస్తూ ఉంటారు ఇక్కడ. ఈ ఇటుక బట్టీలు వస్తే ఇంక మా ఊరికి దగ్గరికి వచ్చేసినట్టు అని బాగా గుర్తుండిపోయింది నాకు. ఇదైతే మా ఊరు గోస్ని నది. ఇదైతే డైరెక్ట్గా వైజాగ్ భీమిలి సముద్రంలో కలుస్తుంది. కానీ ఇది మాకు వ్యవసాయానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏరు వదులుతారు, అప్పుడైతే మాకు
అంటే కరెక్ట్‌గా వరిసేను ఉడిచేటప్పుడే ఏరుదులుతారనమాట. అప్పుడు బాగా యూజ్ అవుతది వ్యవసాయానికి ఈ నీళ్ళు. ఇంకా ఈ ఇయర్‌లోనే ఇంకా చాకల వాళ్ళ బట్టలయన్నీ ఉతుక్కోవడం అలాంటివన్నీ చేస్తా ఉంటారు. ఇంక ఇదైతే మా ఊరు స్టార్టింగ్‌లోనే జొన్న చేనయితే ఏసారనమాట. ఇదంతా జొన్న చేను. ఇంక మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంక మా వాళ్ళందరూ లగేజ్ అంతా దించేసిన తర్వాత అయితే నన్నైతే ఒక్కదాన్ని బయట ఉండమని మా అత్త అయితే ఇంక దిష్టి అయితే తీస్తుంది మా పిల్లకి. ఇంక ఇలా చీపురుతో 3 సార్లు అయితే వాటర్ పోసి పిల్ల తులుకు పడేలాగా నీళ్ళైతే కొట్టి ఇంకా చీపురుతో అలా దిష్టి అయితే తీస్తారు. ఇంకా దిష్టి తీసేసిన తర్వాత ఇంక నిమ్మకాయ కూడా తీసుకొనొచ్చాను నాతో పాటే. అంటే నేను ఇంటికాడ స్టార్ట్ అయినప్పుడే మా పాపతో, నాకు అనేసి ఒక నిమ్మకాయ అయితే పెట్టుకున్నాము. ఇంకా అది కూడా మా అత్తకిచ్చేసి, ఇంకా అది కూడా మా అత్త అయితే దిష్టి తీసేసి ఇంక బయటకైతే విసిరేశారు. ఇంక నాకు ఆ హెయిర్ స్టైల్ కాబట్టి కొంచెం బాగుంది గానీ, అదే ప్లక్కర్స్ పెట్టి వేసామనుకోండి మొత్తం జుట్టంతా ఎగిరిపోయి గాలికి పిచ్చిదానిలాగా అయిపోతున్నాననమాట. అలా అయిపోయేది జుట్టు. ఇప్పుడైతే కొంచెం బానే ఉంది. మాకు ముహూర్తం ఏంటంటే సాయంత్రం 5 లోపు అడుగు పెట్టాలనేసి ఇంక పంతులయితే చెప్తే ఇంక మేమైతే 3:30 కల్లా ఇంటికైతే వచ్చేసాము. ఇంక మేము వచ్చిన ఒక గంటకి మా పిన్ని వాళ్ళైతే వచ్చారు. అంటే స్వీట్లయి తీసుకొని రావాలి కదా పిల్లకి. ఇంక అందుకనే స్వీట్లు, అరటిపళ్ళు అయన్నీ అయితే తీసుకొని వచ్చారు మా బాబాయ్ వాళ్ళు. నాకు ప్రతిసారి నేను ఇంటికి డెలివరీకి ఇంటికి వెళ్ళినప్పుడు గానీ, మా పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు గానీ, మా బాబాయ్ వాళ్ళే మొత్తం అన్నీ చూసుకుంటారనమాట. ఇంక మా నాన్న అయితే ఉయ్యాలైతే కట్టమన్నాను. మా పిల్లకి ఉయ్యాల లేకపోతే అసలు ఉండట్లేదనేసి ఇంక ఉయ్యాల కట్టమంటే మా నాన్న అంటున్నారు, నాకు ఎక్కడికొచ్చినా నువ్వు పనులు మాత్రం బత్తాయించడం మాత్రం మానవనేసి ఇంక తిడుతున్నారు. ఇంకేదోలాగా తిట్టించుకొని ఇంక ఉయ్యాలైతే కట్టమన్నాను. ఇంక పైకి కూడా వెళ్ళి పై ఇంట్లో కూడా అడుగైతే పెట్టేసి ఇంక మేమైతే కిందకైతే వచ్చేసాము. ఈ లోపు అయితే మా అమ్మ వాళ్ళు పద్మనాభ స్వామి గుడికి వెళ్దాం అనేసి అన్నారు. మా ఇంటి ఎదురుగానే కొండ ఉంది. ఆ కొండ మీద అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఇప్పుడు కొత్తగా రీమోడల్ అయితే చేసి మొత్తం రోడ్డు అంతా వేశారు. అది వేసిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే వెళ్ళలేదంట ఇప్పుడు దాకానా. ఇంక అందుకనే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా వెళ్ళడానికి కావట్లేదు, ఈసారన్నా వెళ్దాం అనేసి ఇంకా ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా, వెళ్దాం పదండి అంటే ఇంక ముగ్గురు 3 బళ్ళు వేసుకొని అయితే వెళ్ళారు. ఇంకా మా అత్త వాళ్ళైతే ఇంకా స్వీట్లు అయితే తీసుకొచ్చాం కదా, అవన్నీ ఓపెన్ చేసి ఇంక పంచడానికైతే మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మా తాత అయితే అరటిపళ్ళు గెల్లన్నీ ఇంకా అవన్నీ ఒకటికి విడిచేసి పళ్ళెంలో అన్నీ వేసి ఇంక పెడుతున్నారు. మళ్ళీ అన్నీ ఒకసారి అంటే అవ్వదనేసి ఒక్కొక్కటి అయితే తీసుకొని మొత్తం అన్నీ ఓపెన్ చేసేసాము. ఈ గుడి డెవలప్ చేసిన తర్వాత నేనైతే వెళ్ళలేదు. అంటే మేము డెలివరీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ గుడి అయితే బాగా డెవలప్ చేశారు. ఇంతకుముందు రోడ్డు వేసిన దాకా మేమైతే వెళ్ళాము ఒకసారి చూడడానికి అనేసి. ఇంకా తర్వాత అయితే ఇంక వెళ్ళలేదు. ఇది మొన్న లాస్ట్ ఇయర్ కార్తీక మాసం లాస్ట్ వారంలోని ఇంక ఈ పండగ అయితే అవి అనంత పద్మనాభ స్వామి కోటి దీపోత్సవం అప్పుడైతే బాగా డెవలప్ చేశారంట ఈ గుడిని. నేనైతే అప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళాలి. మా పిన్ని వాళ్ళు లాస్ట్ ఇయర్ రాలేదు పండగకి, నేను లేననేసి. ఇంకెందుకులే నువ్వు లేనప్పుడు వెళ్దాం అనేసి ఇంకా రాలేదనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదనేసి గుడి ఇంక చూడడానికైతే మా వారైతే తీసుకెళ్లారు. మా అమ్మ అంటున్నారు గుడి బాగా డెవలప్ అయిందమ్మా, బాగుంది గుడి అనేసి. వాళ్ళు వెళ్ళేటప్పుడు అయితే చాలా వెళ్తుంది, వచ్చేసరికి చూసారా ఎంత చీకటి అయితే అయిపోయిందో. ఈ చీకట్లు ఏంటంటే చుట్టూ పల్లెటూరు వాతావరణం చూస్తే భలే అనిపిస్తుంది కదా. ఇంకా మా వాళ్ళు అయితే మధ్యలో ఆగి ఆ పంట పొలాలు అంతా చూసుకొని అయితే అప్పుడు బయలుదేరారు. చూసారు కదా చుట్టూరు అవన్నీ ఇటుకు బట్టీలు అనమాట, ఎక్కువ ఇటుకు బట్టీలు ఉంటాయి మా ఊరు చుట్టూరు. ఇంకా అవన్నీ ఇటుకు బట్టీలే. మా పొలాలు కూడా కొంచెం అయితే ఇటుకు బట్టీకి అయితే ఇచ్చామన్నమాట. ఇంకా మొత్తం మా అమ్మ వాళ్ళు చూసుకొని ఇంటికైతే వచ్చేసరికి ఇంకా టైం అయితే 7 అయితే అయిపోయింది. వాళ్ళైతే పెళ్లి ఫోటోలు అయితే చూసుకున్నారు. ఆ పెళ్లి ఫోటోలు అంతా చూసుకున్న తర్వాత మేమైతే ఇంకా భోజనాలు అవన్నీ చేసేసాము. నైట్కి అయితే టిఫిన్ అయితే పెట్టుకున్నామండి. ఈ వీడియో ఇంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.